శుభోదయం అండి. శుభ మంగళవారము. ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వీడియో అయితే చాలా చిన్నది. ఈ వీడియోకి లైక్లు అయితే వస్తాయని ఆశిస్తున్నాను. లైక్ చేస్తారని అనుకుంటాండా. అయితే ఈరోజు సంవత్సరానికి లాస్ట్ దినమని అందరూ అనుకుంటారు. ఈ రాత్రి రేపు 12లోగా ఎన్నో ఘోరాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు ఎన్నో జరిగిపోతాయి. అంత సీరియస్గా ఈ దినాన్ని అయితే తీసుకునే అవసరం లేదని నేను అనుకుంటాండా. సంవత్సరం అన్న తర్వాత జనవరి రాకుండా తప్పదు, వారం అన్న తర్వాత ఆదివారం రాకుండా తప్పదు, రానే వస్తుంది. ఈ మంగళవారం పొద్దుపోయి బుధవారం పొద్దు పుట్టేలోపు ఏమన్నా నీరు, నిప్పు, గాలి, మనుషులు ఏమన్నా మారిపోతారా? మారిపోయేది అయితే ఏమి ఉండదు. ఈ వీడియో చూస్తే ఎవరు బాధపడకండి. లోకల్లో చూస్తే అయితే బాధపడదు. రాదమ్మా ఏమో పిచ్చిగా చెప్తుందిలే అని అయితే అనుకుంటారు. కాదండి, చాలా మంది వంశానికి ఒకరు ఉండేవాళ్ళు, కుటుంబాలు ఆధారపడి ఉండేవాళ్ళు ఉంటారు. ఇక దూరం ఇంకా కష్టపడుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు డబ్బులు తెచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు లేకపోయినా మాకు జనవరికి డబ్బులు కావాలని తీసుకొని రానే వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే కనుక ఈ పొద్దు రేపులో పోయేది ఏమీ లేదు. కాసంత జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. పాటించమనే అంటాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జనవరి కొత్త ఏం కాదు. ఇంగ్లీష్ నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత జనవరి రానే వస్తుంది. అందుకని దీనేమన్నా మనం మోసకరాలేదు. ఇదేం ఏనుగు మీద ఏం రాలేదు. అయిందా? ఒక పండగ శాస్త్రం ప్రకారం అయితే పండగ 8 వచ్చింది, అట్లా జనవరి ఏమన్నా అట్లా వచ్చిందా? కాదండి. మనకి ఉగాది కొత్త సంవత్సరం. ఉగాదికి చేయాల్సిన విషయాలు, నీళ్ళ తలస్నానం ఎట్లా చేయాలా, ఇప్పుడే చెప్పండి. ఈ పొద్దు రేపు మునిగిపోయేదేమీ లేకు. అంత సీరియస్గా తీసుకోకుండా ఈ జనవరిని సీరియస్గా తీసుకోకుండా వచ్చిందిలే రోజు పుట్టిన ఈ జనవరి అంటున్నారు కదా. జనవరి అంటే పొద్దేమన్నా రివర్స్ పుడుతుందా? పుట్టదు. పొద్దు రోజు పుట్టినట్లే తూర్పే ఉదయిస్తుంది, పడమరే పొద్దుపోతుంది, అంతే. అంత మాత్రం చేత ఎందుకు జనవరి పెద్దగా ఫీల్ అయిపోవాలి మనము. సంక్రాంతి వచ్చింది, సంతోషపడదాము, పండగ చేద్దాము నీట్గా అని సంతోషపడండి. ఎంత డబ్బులు నా కుళ్ళు కుతంత్రాలు అన్నీ బయటపడిపోతాయి. ఈ ఒక్క రాత్రికి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. అందుకని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. జనవరి అని పెద్దగా తీసుకోవాల్సిన లేదు. వీళ్ళైతే అందరి మీద ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చిన్నదే, నిదానంగా అయితే చూడండి. విషయం ఏమైనా అర్థమవుతుంది. ఎవరు కూడా రాదమ్మే కదా, ఏమో పిచ్చి మాటలు చెప్తుంది అయితే అనుకోవద్దు. చాలా ఒక 400 మంది అయితే చూస్తారు నా వీడియోలు, అంతే. ఎక్కువ ఎవరు చూసేలేదు. ఎక్కువ దూరం అయితే వీరోళ్ళు పోలేదు. అందులో కొంతమంది పాటిస్తారని అనుకుంటా ఉండా. దానికోసము చాలా మంది నేను చూస్తాండా. సంవత్సరం ఎవరైనా సరే ఈ జనవరినే పెద్దగా కొండలాగా తల మీద మోసుకొని ఫీల్ అయిపోయి ఈ రాత్రి తాగి తందనాలాడి కొట్లు మెట్లు ప్రాణాలు పోయి ఎందుకంటే అంత పెద్ద ఇష్యూ అక్కర్లేదు కదా. అంత పెద్ద పని అయితే చేసుకోపని లేదు, అవసరం లేదని నేను అనుకుంటా ఉంటా. సరేనా? ఉగాదికి అంటారా, ఉగాదికి కొత్త సంవత్సరం. ఉగాది కొత్త సంవత్సరం అయితే ముందు రోజు ఏం చేయాలా, వెనుక రోజు ఏం చేయాలా, తల ఎట్లా అంటుకోవాలా, ఏడ స్నానం ఆచరించాలా. ఇప్పుడు ముందు ఉంది 10వ తారీఖు, జనవరి 10వ తారీఖు మాఘమాసం అయితే స్టార్ట్ అవుతుంది. మాఘమాసం నీళ్ళు ఎట్లా స్టార్ట్ స్నానాలు ఎట్లా చేసుకోవాలా, మాఘమాసంలో ఏ దేవస్థానానికి పోవాలా, కథలు వినాలన్నా, ఎంతసేపుకి లేయాలా, ఎట్లా నీళ్ళు పోసుకోవాలా, ఇది పాటించండి. కొంత ఉపయోగపడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, కుటుంబాలు బాగుంటాయి కూడా ఇవన్నీ ఆలోచిస్తే. మరి సంక్రాంతికి వచ్చింది. ఆవులను ఎట్లా పెట్టుకోవాలా, ఇండ్ల కాడ మనం ఏం చేసుకోవాలా, ఏముంది ఏం లేదు, బట్టలు తీసుకోవాలా, పండుగలు ఎంత బాగా చేసుకోవాలా, ఇవి ఆలోచించండి. అంతేగాని జనవరి వచ్చింది అనుకుంటూ ఉరుకులు పరుగులు ఎందుకండి? ముందుకు పడితే మూతి పనులు రాలుతాయి.
అంతేగాని జనవరి వచ్చినంత మాత్రాన నష్టమైనా కానీ లాభమేముంది? చాలా మంది జనవరి వచ్చిందంటే జనవరి అని రా మనకి జనవరి ఉగాదికి కొత్త సంవత్సరం అంటారు. కానీ మనం కూడా పాటించాలిగా. జనవరిని పెద్దగా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. ఏమో చెప్తుందిలే అని పట్టించుకోకుండా ఉండద్దు. కాసంత వీడియోని చూసి ఆలోచించండి. ఈ రోజులోపు మునిగిపోయేది ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. ఎన్నో ఒక పిల్లల తండ్రి కావచ్చు, పెళ్ళి కావచ్చు, కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళైనా సరే తాగి తందనాలు ఆడి పార్టీలు చేసుకున్నంత మాత్రాన ఈ జనవరి మళ్ళీ రాకుండా ఉండదు. అట్లని పోయిన కాలో చెయ్యో ప్రాణమో తెచ్చిస్తామా? మనము తెచ్చిచ్చేలేదు. దానికోసం ఎందుకండి సీరియస్గా తీసుకోవాలా? ప్లీజ్ దయచేసి ఎవరు బాధపడద్దు. ఈ వీడియోని చూసి బాధపడద్దండి. ఎవరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఈ మాటలు చెప్తాను, లేకుంటే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ రైతుల లోపల ఏం జరుగుతుందో తెలుసు నాకు, చూసినాను కూడా విన్నాను కూడా. కానీ అట్లొద్దు అని చెప్పేది బాధ్యత. సరేనా? ఉగాది పండుగల గురించి ఆలోచించండి, మంచిగా ఉంటుంది. ఆచారము, సాంప్రదాయము, శాస్త్రం ప్రకారము. మన ఇంట్లో ఏం కావాలా, మా 100 రూపాయలు అమ్మ 100 రూపాయలు అమ్మ అని అడుక్కుంటారు పోతారు. నువ్వు ఎక్కడ పోయేదో నాకు తెలుసు అని అంటారు. నేను వినిండాను, చూసిండాను కూడా. నువ్వు ఎక్కడ పోయేదో నాకు తెలుసు. నా 100 రూపాయలు ఎత్తుకొని ఎక్కడ పోతాడు? జనవరి 1 కాలసి వేయించుకొని వస్తాడు. 100 రూపాయలు చేసిన తంట చూసిరా. ఏమన్నా తీసుకోరా, కావాల్సిన చేసి పెడతాను అని అడుక్కుంటారు వాళ్ళ అమ్మలు. కానీ వినేది లేదు. ఎందుకంటే ఈ జనవరి వాళ్ళకి కొండగా కనబడుతుంది. సరే బాయ్, ఉంటా మరి. వీడియో అయితే చిన్నదే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.